ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభములు. అలాగే ఈ వేచిస్తున్న ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరు కూడా వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు మీతో చెప్పబోయే సంఘటన ఏమిటంటే, ఒక ఊరిలో ఒక కరువు వచ్చి ఉన్నదంట. అయితే ఆ కరువులో ఒక మా అమ్మగారితో ఒక మనవడు ఉండేవాడు. ఆ రోజుల్లో ఎంతో కరువు ఉండేదంటే, కరోనాకి మనం అనుభవించాం కదా. టమాటాలు కొనాలన్నా బయటికి వెళ్ళా కూడా రైస్, నూనె ప్యాకెట్లు చాలా రేట్లు కరువు ఉండేది కొనడానికి. అట్లాగే ఒక బాలుడు ఒక మా అమ్మగారి దగ్గర ఉండేటప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ ఊరిలో ఒక కరువు వచ్చేదంట. అయితే అక్కడ ఆహారం దొరకడానికి చాలా కష్టపడేవారు. అయితే కష్టపడే సమయంలో ఆ బాలుడికంట ఆహారం ఆకలి వేసిందనమాట. ఆ టైంలో ఆకలి వేసినప్పుడు ఆ బాలుడు వాళ్ళ నానమ్మకి అడిగాడు, నానమ్మ నాకు ఆకలి వేస్తుంది ఎట్లా అన్నప్పుడు ఆ మా అమ్మగారు చెప్పిన సమాధానం ఏమిటంటే, ఇదిగో బాబు, నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడే నీకు ఆహారం పంపిస్తాడు అని చెప్పినప్పుడు ఆ బాలుడు ఆ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతసేపటికి కూడా ఆ బాలుడు కొన్ని గంటలైపోయేసరికి వాళ్ళ మా అమ్మగారు ఎంతసేపటి కూడా ఈ బాలుడు రాలేదేంటబ్బా అని గమనించేసరికి తలుపు చేసి చూసేసరికి ఆ బాలుడు పక్కనున్న కిటికీ తెరిచివేసి ప్రార్థన చేస్తానంట. అయితే ఆ మామగారు చెప్పిన సమాధానం ఏంటంటే, మామగారు ఏం జవాబు ఇచ్చారంటే, బాబు ఎందుకు కిటికీ తీసి ప్రార్థన చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ బాలుడు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నానమ్మ ఇదిగో తలుపులు కిటికీలు మూసివేస్తే దేవుడు ఎలా ఆహారం పంపిస్తాడు అన్నప్పుడు మనము తెరిస్తేనే కదా ఒక కాకి ద్వారైనా ఒక ఎవరి ద్వారైనా ఆహారం పంపిస్తాడు కదా దేవుడు అనేసి సమాధానం ఇచ్చాడు. అవును కదా. ఈ రోజుల్లో మనము ఈ ప్రార్థనలు మనం భౌతికరంగా చూస్తున్నాం, నైతిక ఉద్రేకకరంగా మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన అనేది మన అవసరతల కోసం చూస్తున్నాం. ఈ ప్రార్థన అనేది మన విశ్వాసం చూడట్లా. ఈ ప్రార్థన అనేది మనకి ఎలా చేంజ్ చేస్తుందంటే, మనల్ని ఒక ప్రపంచాన్ని రీతిగా మార్చగలదు ఈ ప్రార్థన ఒక వ్యక్తిని మార్చగలదు. ఈ ప్రార్థన అనేక కంట్రీస్ మార్చగలదు. ఈ ప్రార్థన భౌతికరమైన అసాధ్యమైన ప్రతిదీ కూడా మార్చగలదు. అసాధ్యమైన ఏంటి కూడా సాధ్యములు కూడా మార్చగలదు ప్రార్థన. కాబట్టి మనం మెలుగుగొండి ప్రార్థన చేద్దాం. ఆ బాలుడు ఎంత విశ్వాసం